హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? కింద కామెంట్‌లో చెప్పండి. నిన్న వ్లాగ్ చూసే ఉంటారు. దానికి కంటిన్యూయేషన్ అనమాట. ఇంకొకటి ఈ వ్లాగ్‌లో నేను తిరుమల, తిరుపతికి వెళ్ళి ఒక 2 డేస్ ఉన్నామనమాట. దర్శనం అది ఎలా జరిగింది? అలాగే రూమ్స్ గురించి కూడా క్లియర్‌గా చెప్పండి అని మనకొక 2, 3 కామెంట్స్ వచ్చాయి. సరే దాని గురించి చాలా క్లియర్‌గా చెప్తాను. మేమెక్కడా రూమ్ తీసుకోలేదు. అలాగే దర్శనం గూడా 2 గంటల్లోనే అయిపోయింది. అదంతా గూడా ఈ వీడియోలో క్లియర్‌గా చెప్తాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నిన్నటి వీడియోలో కొన్ని కమెంట్స్ అనమాట. కంచిలో వాళ్ళకు జరిగిన కొన్ని ఎక్స్‌పీరియన్స్ కూడా మనతో షేర్ చేసుకున్నారు. చాలా హ్యాపీగా అనిపించింది. సేమ్ థింగ్ నాకు అదే జరిగిందనిపించింది. సరే ఇవాల్టి వీడియోలోకెళ్దాము. కంచి నుంచి మేము నేరుగా వెళ్ళింది తిరుత్తాణి అనమాట. తిరుత్తాణిలో సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు. సరే స్వామి దర్శనం కూడా మొదటిసారి. ఆల్రెడీ ఈ ట్రిప్స్ అన్నీ మా హస్బెండ్ ఫ్రెండ్స్‌తో అలాగే కొలీగ్స్‌తో చాలా సార్లు తిరిగారు కాబట్టి తనకు తెలుసు. కానీ నేను పిల్లలు మాత్రం ఫస్ట్ టైమే. కొన్ని టెంపుల్స్ చూసినవే ఉన్నా ఈ ట్రిప్‌లో మాత్రం చాలా వరకు అలా చూడని స్వాములను దర్శనం చేసుకోవడం బాగా అనిపించింది. ఇంకా పోతే ఇప్పుడు ఇక్కడ నుండి తిరుత్తణికి వెళ్ళేసరికి నాకు ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిందనమాట. అంటే ఈవినింగ్ 3, 4 అలా జరిగిందని అనుకుంటున్నాను. టెంపుల్ మొత్తం గూడా ఇలాగుంది. దర్శనం గూడా చాలా బాగా జరిగింది. ఇంకా ఈ నిర్మాణం అంతా జస్ట్ ఇప్పుడిప్పుడే జరుగుతున్నట్లుంది. అంటే కొన్ని డెవలప్‌మెంట్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ కొంతమంది మొక్కులు చెల్లించుకోవడానికి ఇలాంటివి చేస్తున్నారు అని మా హస్బెండ్ చెప్పారనమాట. అంటే ఇంతకుముందు చూసారు కాబట్టి. దర్శనం గూడా చాలా బాగా జరిగింది. మంచిగా అనిపించింది స్వామిని చూడడం. అలాగే పిల్లలకు గూడా మంచి ఎక్స్‌పీరియన్సే. వాళ్ళు గూడా చాలా ఓపికగా అన్ని టెంపుల్స్ దర్శనం చేసుకున్నారు. అంటే నేను వాళ్ళ నాన్న ఎలాగో సేమ్ వీళ్ళు అంతే అనమాట. కాస్త ఓపికగానే ఉంటారు. ఎంత దూరమైనా నడవగలుగుతారు. నేను నడవను, నేను రాను అనేది అసలు రాదనమాట వాళ్ళకి. సో, ఈ ట్రిప్‌లో అయితే లాస్ట్‌లో మా హస్బెండ్ చెప్పారు. మీరందరూ ఇవన్నీ తిరిగిన తర్వాత నన్నొకటి అడగండి మీకు చెప్తాను. గుర్తు చేయండి అని అన్నారు. ఫైనల్‌గా ఆయన చెప్పిన మాట అదనమాట. ఎక్కడైనా ఓపికగా ఉండడము, వెయిట్ చేయడము, అలాగే ఎంత సమయమైనా విసుక్కోకుండా ఉండడం ఆయనకు బాగా నచ్చిందంటే సపోర్ట్ చేశారు అన్నట్లుగా చెప్పారు. ఇంకపోతే ఇక్కడ ఈ పసుపు కొమ్ములు, ఈ దారాలు ఎందుకున్నాయో నాకు అర్థం కాలేదు. ఇక్కడ చాలా చోట్ల షాపింగ్స్‌లో ఇలాగ పెట్టారు. మరి ఇవి మనం ఆడించుకోవడానికా అనేది నాకు అర్థం కాలేదు. రకరకాల బొట్టులు, తిలకాలు ఇవన్నీ గూడా ఉన్నాయన్నమాట. ఇంకొకటి నేనెక్కడ గూడా షాపింగ్ అయితే పెద్దగా చేయలేదు. ఇంకా అక్కడి నుండి నేరుగా నేను తిరుమల గురించి చెప్తాను. నాకు తెలిసిన కొంచెం సమాచారం అయితే ఇవ్వగలుగుతున్నాననే అనుకుంటున్నా. తిరుమలలో టికెట్ బుకింగ్ అంటే ఆన్‌లైన్ ద్వారా అయితే 3 మంత్స్ బిఫోరే చేసుకోవాలి అనేది మాకు అర్థమైంది. కానీ ఇప్పటికిప్పుడు కావాలి అంటే అది కుదరదు. సరే మేమెలా దర్శనం చేసుకున్నాం, ఎక్కడ స్టే చేశాము, ఏంటనేది చెప్తాను. మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ ఈవినింగ్ 6:30 ఆర్ 7 అయిందనుకుంటాను. భూదేవి కాంప్లెక్స్ దగ్గర కింద తిరుపతిలో, పైన కాదు కింద తిరుపతిలో భూదేవి కాంప్లెక్స్ దగ్గర ఫ్రీ దర్శనం టోకెన్స్ ఇస్తారనమాట. దీనికి కావాల్సిందల్లా ప్రతి ఒక్కరి దగ్గర ఆధార్ కార్డ్ కంపల్సరీ. ఎంతమంది మెంబర్స్ అయినా ఫ్రీగా టోకెన్ అయితే ఇస్తారు. కానీ దీనికి చాలా సమయం పడుతుంది. మేము 7:30, 8 గంటలకి ఆ లైన్‌లో నించుంటే నైట్ 12:30కి మాకు ఫ్రీ టోకెన్ అయితే ఇచ్చారనమాట. ఆధార్ కార్డ్ మాత్రం కంపల్సరీ. ఆ తర్వాత మేము భూదేవి కాంప్లెక్స్ దగ్గరికొచ్చేసి మనకు ఇచ్చిన టోకెన్ ఇంకొకటి ఆధార్ చూపించామంటే మనకు ఫ్రీ లాకర్ అనేది ఇస్తారు. ఆ లాకర్‌లో మనం ఒక 2 డేస్ వరకు మన వాల్యుబుల్ థింగ్స్ పెట్టుకోవచ్చు. మనం అక్కడే ఉండొచ్చు. చాలా పెద్ద హాల్ ఉంటుంది. ఆ హాల్‌లోనే మనం స్టే చేయొచ్చు. లేడీస్‌కి సెపరేట్‌గా, జెంట్స్‌కి సెపరేట్‌గా వాష్‌రూమ్స్ ఉంటాయి. అలాగే హాయిగా నిద్రపోవచ్చు. మనం అక్కడే ఫ్రెష్ అయిపోవచ్చు. మొబైల్ ఛార్జింగ్ ఎవ్రీథింగ్ అక్కడే పెట్టుకోవచ్చనమాట. ఏంటంటే మనమంటూ కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. బట్ చుట్టూరా జనాలైతే ఉంటారు. మాకు ఫ్రీ టోకెన్ దర్శనం వచ్చేసి ఇవాళ అంటే మేము వెడ్నెస్‌డే రోజు నైట్ మాకు టికెట్ ఇస్తే మాకు ఫ్రైడే రోజు ఈవినింగ్ 7కి దర్శనం వచ్చిందనమాట. మరి ఈలోగా టైం అంతా ఖాళీగా ఉంటాం కదా! మరి ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మేము కింద తిరుపతిలో ఉన్నాం కదా! కింద ఇంకేం చేస్తాం, గోవిందరాజుల స్వామి అలాగే పద్మావతి అమ్మ దర్శనం చేసుకుందాం అని చెప్పేసి ఉదయాన్నే ఫ్రెష్ అయిపోయి బయటకొచ్చేసాము.
ఇక్కడ చూసారు కదా గజరాజులు. ఎందుకో తెలియదు గానీ మా ఇంట్లో అందరికీ బాగా ఇష్టము. ఇంకా ఇప్పుడు గోవిందరాజుల స్వామి టెంపుల్‌కి వెళ్దాము అనే దారిలో ఇక్కడ ఈ దర్శనం జరిగిందనమాట. మొదటి దర్శనం. ఇప్పుడు ఈ గజరాజులు ఆ స్వామి టెంపుల్ దగ్గరికే వస్తున్నాయి. అంటే ఏంటంటే అక్కడ ఉత్సవాలు జరుగుతున్నాయండి. బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయన్నమాట. అందులో భాగంగానే ఇవాళ కొన్ని ఏవో ప్రోగ్రామ్స్ ఉన్నట్లుంది. మేము కూడా చక్కగా అవన్నీ చూసేసుకొని మంచిగా దర్శనం గూడా చేసేసుకున్నాము. ఆ చుట్టూ ఆవరణ అంతా కూడా పువ్వులతో చాలా బాగా అలంకరించారు. పండితులు వాళ్ళు పెద్దవాళ్ళు అలా వస్తున్నారు కదా! ఇలా స్వాగతం చెప్తున్నారనమాట. ఇవన్నీ ప్రెజెంట్ అంటే పెద్ద తిరుపతిలో చూసాం కానీ, ఇలా కింద తిరుపతిలో చూడడం అయితే మొదటిసారి. చాలా మనసుకి హాయిగా అనిపించింది. ఇది గురువారం రోజు మార్నింగ్ అనమాట. అంటే మన సబ్స్క్రైబర్‌లో ఒకరు సేమ్ డే వచ్చాను అని చెప్పారు. మేము ఇదే రోజు ఈవినింగ్ టైంలో గూడా ఇక్కడికొచ్చామనమాట. అంటే మనకు చాలా ఖాళీ టైం ఉంటుంది కదా! సరే మళ్ళొక్కసారి గుడికి వెళ్దాం అని చెప్పేసి ఇవాళ ఒక్కరోజే 2 సార్లు ఇక్కడ దర్శనం అయితే చేసుకున్నాము. మళ్ళీ ఇక్కడ దర్శనము అదంతా అయిపోయిన తర్వాత అప్పుడు మేము పద్మావతి అమ్మవారి టెంపుల్‌కి గూడా వెళ్ళున్నామనమాట. అక్కడ గూడా దర్శనం చేసేసుకొని కపిలేశ్వర ఆలయానికి గూడా వెళ్తున్నాము. కపిలేశ్వర ఆలయం అంటే కపిల తీర్థం అని గూడా అంటారు. చాలా బాగున్నాయి టెంపుల్స్. చాలా పీస్‌ఫుల్‌గా అనిపించింది. ఇంకా ఇక్కడ నుండి మొత్తం వ్యూ పాయింట్ కూడా చాలా చాలా బావుంటుంది. ఇక్కడ దర్శనం అదంతా జరిగిన తర్వాత అక్కడ కాసేపు కూర్చున్నాము. ఆ తర్వాత అప్పటికి మధ్యాహ్నం అయిపోయిందనమాట. ఈ కపిలేశ్వర ఆలయం దగ్గర చాలామంది పబ్లిక్ ఉంటారని చెప్పేసి ఇక్కడ గూడా అన్నప్రసాదం ఇక్కడికే తీసుకొచ్చారనమాట. టీటీడీ తరఫున మనకసలు భోజనం అనేది చెప్పక్కర్లేదు అసలు. ఇంకా ఈవినింగ్ అక్కడ భూదేవి కాంప్లెక్స్ దగ్గరే గానీ, ఆఫ్టర్‌నూన్ టెంపుల్స్ దగ్గర గానీ మొత్తం భోజన సదుపాయం ఉంటుందనమాట. ఇంకా ఆ రోజు నైట్ అక్కడే స్టే చేసేసి ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి అప్పుడు మేము కొండపైకి వెళ్తున్నాము. సో, ఒక డే మొత్తం అక్కడ ఏమేమి చూడాలో అవన్నీ కూడా చూసేసుకొని నెక్స్ట్ డే మేము అంటే ఏ రోజైతే దర్శనం చేసుకుంటామో ఆ రోజు మాకు సాయంత్రం ఉన్నా కూడా ఉదయాన్నే అక్కడికైతే చేరుకుంటున్నాము. ఇంకొకటి మన దగ్గర ఏమైనా అంటే సిలిండర్, గ్యాస్ లాంటివి ఉంటే ఇక్కడ డిపాజిట్ చేయాల్సి వస్తుంది. అలాగే మన లగేజ్ కూడా కంప్లీట్‌గా ప్రతి బ్యాగ్‌ని చెక్ చేస్తారు. అలాగే ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కానీ ఏదైనా ఉంటే దాన్ని కూడా అలో చేయట్లేరనమాట. మొత్తం అక్కడే తీసేస్తారు. ఇంక ఈ చెకింగ్ ప్రాసెస్ ఇదంతా కూడా మాకొక 15 మినిట్స్ అలా పట్టిందంటే మన దగ్గర ఒక చిన్న సిలిండర్ ఉంది కదా! అది డిపాజిట్ చేసేసి వచ్చాను. ఆ తర్వాత మేమింక కొంచెం ముందుకు వెళ్ళి ఇలా స్వామివారి కొండను అలా చిన్న క్లిప్పింగ్స్ అవి తీసేసుకొని ఇంకా అప్పుడు మేము పైకి వెళ్తున్నాం. కొండ ఎక్కుతుంటే అదొక మంచి ఫీలింగ్ అనమాట. దారి పొడవునా మొత్తం స్వామివారి గోవిందనామాలు అవి రాసుంటారనమాట. అవన్నీ చదువుకుంటూ మనం చక్కగా వెళ్ళొచ్చనమాట స్వామిని స్మరించుకుంటూ. మీకొక డౌట్ రావచ్చు, మరి మెట్లెందుకు ఎక్కలేదక్క అంత టైం ఉంటే అని చెప్పి. నా ఒక్కదాని కోసం మా ఇంట్లో ముగ్గురు ఆగిపోయారనమాట. అంటే నాకు కొంచెం ఈ అంటే రీసెంట్ డేస్‌లో వచ్చిన హెల్త్ ఇష్యూ వల్ల ఎక్కడ నాకు మళ్ళీ ఆయాసం లాంటివి వస్తాయో అని చెప్పేసి మా వాళ్ళు నా కోసం ఆగిపోయారు. సరే దేవుడి దయ వల్ల ఇంకొకసారి వచ్చినప్పుడు కాస్త నిమ్మలంగా ఇవన్నీ చూద్దాము, మెట్లు కూడా ఎక్కుదామని అనుకుంటున్నాము. ఇంకా చెప్పాను కదా వ్యూ పాయింట్స్ అవి చాలా బావుంటాయి. మనం అక్కడక్కడ ఆగి చూసుకుంటూ కూడా వెళ్ళొచ్చు. అయితే కొండ పైన మాత్రం మేము అసలు రూమ్ దొరుకుతుంది, ప్రశాంతంగా ఉండొచ్చు ఇంకొక డే అని అనుకున్నాం. కానీ అసలు ఎంత క్రౌడ్ అంటే ఆ క్రౌడ్‌లో నిజంగా మనము ఫ్రీ దర్శనంకి వెళ్ళి లైన్‌లో నించున్నా ఒక డే మొత్తం మనం అలా లైన్‌లోనే ఉండవలసి వస్తుందనమాట. అందుకని మేము ఫ్రీ టోకెన్ ఒకటి వేయించుకున్నాము. దాని మూలాన మనం ఖాళీ టైంలో వేరే టెంపుల్స్‌ని కూడా చక్కగా కవర్ చేసేయొచ్చు. ఇంకా రూమ్ కోసం ఉన్న లైన్ చూసి లైన్‌లోనే ఒక హాఫ్ డే మొత్తం వెళ్ళిపోతుంది. ఇంకా వద్దనిపించేసి మేము చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలన్నీ చూడాలని నిర్ణయించేసుకున్నాము. మనం చూడాలి అనుకుంటే కొండపైన కూడా ఎంతో మహిమాన్వితమైన ప్రదేశాలున్నాయి. అందులో శ్రీవారి పాదాలు, శిలాతోరణం, చక్రతీర్థం, వేణుగోపాల స్వామి టెంపుల్, ఆకాశగంగ, పాప వినాశనం, జపాలు ఇవన్నీ చాలా ఉన్నాయన్నమాట. ఇందులో మేము కొన్ని కవర్ చేసాము. అవన్నీ కూడా మీకు ఇక్కడ చూపిస్తా. మేము ఫస్ట్ వచ్చేసి ఇక్కడ శిలాతోరణము, అలాగే చక్రతీర్థం ఇవన్నీ కూడా చూసుకుంటూ పాప వినాశనం దగ్గరికి వెళ్ళిపోయామన్నమాట. లాస్ట్‌లో జపాలి ఒకటి చూసేసుకొని ఇంకా దర్శనం టైం కల్లా వెళ్ళిపోదాం అనుకున్నాము. ఇంకా అదే మార్నింగ్ కదా పెద్దగా పబ్లిక్ కూడా ఏం లేరు. ఇక్కడైతే మాత్రం మళ్ళీ కొండపైన దేవాలయం దగ్గర బోలెడంత మంది ఉన్నారులెండి. ఇంకా ఈ ఫస్ట్ వచ్చేసి పాప వినాశనం దగ్గరికొచ్చాము. చిన్నప్పుడు ఇక్కడ స్నానాలు చేసింది అదంతా కూడా గుర్తుంది. ఇప్పటికీ చేస్తున్నారు. ఇంకా మేమేం చేయలేదు.
జస్ట్ అక్కడ దర్శనం అయితే చేసేసుకొని స్వామిని వెళ్ళిపోయాము. అక్కడి నుండి ఇంకా చూడదగ్గవి అవన్నీ కూడా ఉంటాయి గదా! కానీ ఇక్కడ షాపింగ్స్ చాలా బాగా పెట్టారనమాట. నిజానికి ఈసారి తిరుపతిలో నేను ఎక్కువ షాపింగ్ ఏం చేయలేదు. అసలు చూడాలి అని గూడా అనుకోలేదు. కానీ ఈ కేరళ కాటన్ శారీస్ చూసేసి మెల్ట్ అయిపోయి ఒక శారీ తీసేసుకున్నా. అయితే నా దగ్గర ఆల్రెడీ ఇంతకుముందు ఉండింది. కానీ అది ఇప్పుడు లేదనమాట. చాలా ఇయర్స్ కింద నేను అప్పుడెప్పుడో కేరళకెళ్ళినప్పుడు తీసుకున్న శారీ. ఇక్కడ మాత్రం ఒక శారీ తీసేసుకున్నాను. ఇంకా మా వాళ్ళేదో చిన్నగా వాళ్ళకి నచ్చినవేవో చూస్తూ ఉన్నారంతే. కానీ ఇక్కడ మనకంటే ఇంటి గుమ్మాలకు కట్టుకోవడానికి కానీ, అలాగే ఇవన్నీ ఉంటాయి కదా! వుడ్‌తో తయారు చేసే బొమ్మలు ఇలాంటివి నిజంగా చాలా బావున్నాయి. ఒక 2 బొమ్మల సెట్లు నేను గూడా చూసాను. కానీ అసలతను రేట్ పడనివ్వలేదనమాట. కానీ చాలా ప్రైస్ చెప్తున్నారు. అంటే 2000 25 ఎబో అలా చెప్తున్నారు. నాకెందుకో అంత పెట్టాలి అని అనిపించలేదు. కానీ ఓకే. అదొక ఆనందము. ఆ తర్వాత ఆకాశగంగకొచ్చామనమాట. ఇక్కడ హనుమంతుడి తల్లి అంజనాదేవి టెంపుల్ ఉంటుంది. అలాగే స్వామివారికి ఉపయోగించే కొన్ని కైంకర్యాలకు వాటర్ గూడా ఇక్కడి నుంచే తీసుకువెళ్తారు అని ఇక్కడ కొన్ని చోట్ల రాసిపెట్టుందనమాట. అలాగే మేము కూడా దర్శనం చేసుకొని కొన్ని వాటర్ పట్టుకొని అలాగే వేణుగోపాల స్వామి టెంపుల్ ఇవన్నీ గూడా కవర్ చేశాము. అన్ని చోట్ల మనం ఇంకా షూట్ చేసుకుంటూ ఉండలేం కాబట్టి చక్కగా అన్ని ఆలయాలు సందర్శిస్తూ అలా అన్నింటిని చూసుకుంటూ జపాలి వైపు వెళ్ళామనమాట. జపాలి ఎంత బావుందంటే మనం స్టార్టింగ్‌లో కొంచెం నడక ఎక్కువగానే ఉంటుంది. ఎక్కువనే కాదు చాలానే ఉంటుంది. లోపలికి బాగా నడవాలనమాట. ఆ మార్గ మధ్యంలో మనం అక్కడక్కడ కాసేపు కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు. కొండపైన ఈ చూడదగ్గ ప్రదేశాలన్నీ చూడాలి ఒకవేళ అనుకుంటే ఓన్ వెహికల్ లేకపోయినా అక్కడ కొన్ని వెహికల్స్ అనేవి ఉంటాయి. మనం ఒక 4 ఆర్ 5 ప్లేసెస్‌కి ఇంత అని మాట్లాడుకొని కూడా తిరగొచ్చనమాట. ఈ జపాలి దగ్గర మాత్రం లోపలికి వెహికల్ ఏం అలో ఉండదు. చాలా వరకు నడవలసి ఉంటుంది. చక్కగా ఆంజనేయ స్వామి దర్శనం చూసుకొని, అర్చన అది చేపించేసుకొని ఇంకా బయటికొచ్చామనమాట. ఇక్కడి నుంచి మళ్ళీ మేము నడక సాగి మళ్ళీ పైకి వచ్చే వరకు దాదాపు లంచ్ టైమ్ అయిందనమాట. ఇంకా లంచ్ అనేసరికి స్వామివారి అన్నప్రసాదం గుర్తొస్తుంది కదా! ఎలాగైనా తినాలి అనే అనిపిస్తుంది. సో, మేమైతే ఫస్ట్ అక్కడికే వెళ్ళాము. స్వామి ప్రసాదంకి లైన్ గూడా బాగానే ఉండింది. కానీ తెలుసు గదా! ఇలా టకటకమని వెళ్ళిపోతూ ఉంటుందనమాట లైన్ అనేది. చాలా హ్యాపీగా అనిపించింది. అమృతంలా ఉండింది. ఇంకా మంచిగా ఒక 2 కర్రీస్, చట్నీ, స్వీట్, సాంబారు, రైసు, పెరుగన్నం. అబ్బా! పొట్ట నిండిపోయిందసలు. ఎంత బావుండిందో. ప్రశాంతంగా అనిపించింది. అలా మేము లంచ్ అయితే తినేసి ఇంకొక ప్లేస్ ఉంటే అది గూడా చూసుకొని మళ్ళీ కొంచెం ఫ్రెష్ అయిపోయి మాకు దర్శనం ఈవినింగ్ 7:00కే గదా! అప్పుడు స్వామివారి దర్శనానికైతే బయలుదేరాము. ఫస్ట్ ఏమంటే వరాహస్వామి దర్శనం చేసుకున్నాము. మాకిక్కడ వరాహస్వామి దర్శనం దగ్గరే దాదాపు గంటన్నర పట్టింది. అప్పటికే మాకు 7 దాటిపోయింది. టైం 7:30 అయిపోయింది. ఇక్కడ నుండి మళ్ళీ ఫ్రీ టోకెన్ దర్శనం లైన్‌కి చేరుకోవడానికి గూడా చాలా సమయం పట్టింది. ఇంకా ఆ ప్లేస్‌కి వెళ్ళాలి అనుకుంటే నడక చాలా దూరం ఉంటుంది కాబట్టి అక్కడ వెహికల్స్ గూడా ఉంటాయి. పర్ పర్సన్ 30 రూపీస్ అలా తీసుకుంటారు. మనకు ఆ ప్లేస్‌లో వదిలేస్తారనమాట. అక్కడి నుండి మనం లైన్ గుండా వెళ్తే మొబైల్ ఒక చోట డిపాజిట్ చేసేది ఉంటుంది. అక్కడ మొబైల్ డిపాజిట్ చేసేసుకొని మళ్ళీ అప్పుడు మనం దర్శనం లైన్‌లో నించోవాలి. మాకు దర్శనం కరెక్ట్‌గా చెప్పాలంటే 2 గంటలు పట్టింది. 7:45కి మేము దర్శనం లైన్‌లో ఉంటే మేమొక 1 అవర్ అలాగా ఆ హాల్లోనే ఉండిపోయాము. అంటే ఫుడ్ అది అక్కడే ప్రొవైడ్ చేశారు వాళ్ళు. ఆ తర్వాత మేము నడిచింది ఒక 1 అవరే. జస్ట్ ఇన్ 2 అవర్స్‌లో మాకు దర్శనం అయిపోయింది. 9:45 కల్లా బయటికొచ్చాం. స్వామి దివ్య దర్శనం అసలు చెప్పక్కర్లేదు. 5 సంవత్సరాల తర్వాత స్వామి దర్శనం చేసుకున్నాము. కళ్ళల్లోంచి అలా వాటర్ వచ్చేసాయి. ఇంకా అంతకు మించి నేనేం చెప్పలేను. ఆ ఎక్స్‌పీరియన్స్ ఇంకా నా మనసులో అలా ఉంచేసుకున్నానంతే. స్వామికి ముడుపు చెల్లించేది ఉండింది. అలాగే ముడుపు కూడా హుండీలో వేసేసి ఇంకా తర్వాత మేము నైట్ అక్కడే స్టే చేసి అంటే కొంచెం అక్కడే అలా కార్‌లోనే నిద్రపోయాము. ఎర్లీ మార్నింగ్ 4:00కి మేము రిటర్న్ అయితే బయలుదేరామనమాట. అది కూడా కర్నూల్, కడప లైన్ నుండి కాకుండా ఈసారి మేము నెల్లూరు అలాగే నల్గొండ ఈ రూట్ గుండా వచ్చాము. చాలా తొందరగా హైదరాబాద్ రీచ్ అయ్యామనమాట. అన్ని దర్శనాలు బాగా జరిగాయి. మా 1 వీక్ ట్రిప్ కూడా సూపర్‌గా జరిగింది. ఇంకా కొన్ని టెంపుల్స్‌ని మేము మిస్ చేశాము. అంటే మాకు కుదరలేదనమాట. ఒకవేళ రూమ్ గనక దొరికింటే అది వేరేలా ఉండేదేమో సిట్యుయేషన్. కానీ అప్పటికే 1 వీక్ అయింది కాబట్టి ఇంకా నెక్స్ట్ టైమ్ అవన్నీ చూద్దాం అనుకున్నాము. మీకు కూడా ఎంతో కొంత ఈ వీడియో హెల్ప్ అయిందనే అనుకుంటున్నా. ఒకవేళ మనం టికెట్స్ గనక బుక్ చేసుకుంటే
చేసుకోకపోతే ఫ్రీగా ఎంచక్కా స్వామివారి దర్శనాన్ని హ్యాపీగా చేసుకోవడం కోసము, అలాగే చుట్టుపక్కల ప్రదేశాలన్నీ చూడడానికి మనకు టైం అనేది వేస్ట్ కాకుండా ఈ వీడియో ఎంతో కొంత హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. వీడియో నచ్చింటే డెఫినెట్‌గా ఒక లైక్ ఇవ్వండి. ఏదైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్‌లో చెప్పండి. నేను మీకు రిప్లై ఇస్తాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. బాయ్ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. కింద హైప్ అనే ఆప్షన్ ఉంటుంది. హైప్ చేసేయండి.